ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమ నేను సజీవున్నై నిన్ను స్తుతించుచున్నాను. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. యెషయా గ్రంథం ద్వారా మరి భక్తుడు చెప్తున్నాడు కదా, యెషయా సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అని. కాబట్టి ఆయన స్తుతించే అనుభవం ప్రతి ఒక్కరికి రావాలి. స్తుతించలేకపోతే అది మృతముతో సమానం. మరి సహోదరి, వింటున్న సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు నీ దేవుణ్ణి స్తుతించే వ్యక్తివేనా? నిత్యము ఆయన స్తుతి నీ నోట ఉంటుందా? స్తుతులకు ఆయన మాత్రమే పాత్రుడని, స్తోత్రార్హుడు ఆయన మాత్రమే అని నీకు అర్థమవుతుందా? నిన్నింతవరకు సజీవ లెక్కలో ప్రభు ఉంచారు కనుక నీ ప్రభువు నువ్వు స్తుతించాలన్న విషయం నీకు అర్థమవుతుందా? గ్రహిస్తున్నావా? అసలు నువ్వు ఒకసారి ఆలోచించు. ప్రభు నీతో మాట్లాడుతున్నారు కాబట్టి నీ ప్రభువుని స్తుతించడం నేర్చుకో. ఇంతవరకు నీవు స్తుతించే అనుభవం లేకపోయినా ఇక మీదట నీ ప్రభువుని నోరు తెరిచి స్తుతించు. నీవు నోరు బాగుగా తెరిస్తే దాన్ని నింపుతారని ప్రభు చెప్తున్నాడు కదా. అయినప్పటికీ నోరు తెరవకుండా ఉంటావే. మరి చెత్త మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడడానికి నీ నోరు తెరుస్తున్నావే కానీ నీ దేవుని స్తుతించడానికి నీ నోరు తెరవట్లేదేంటి? ఒకసారి ఆలోచించు. ప్రభు మాట్లాడుతున్నారు, నువ్వు ఏదైతే ఆయన్ని స్తుతిస్తావో నీ స్తుతి స్థితిగతులను మార్చేస్తుంది. నీకు మంచి ఆరోగ్యము. దేవుణ్ణి స్తుతించడంలోనే శరీర బలహీనతలన్నీ కొట్టివేయబడతాయి, ఆత్మీయ బలహీనతలు కూడా కొట్టివేయబడతాయి. కాబట్టి స్తుతించే అనుభవంలోకి నడువు. ఇప్పటికైనా అన్ని విషయాల్లోనూ, మరి అన్నిట్లోనూ కూడా. మరి ఈరోజు చాలామంది బ్రతకలేరు నీకన్నా అన్నింటిలో గొప్పవాళ్ళు. నువ్వు ఈరోజు బతుకున్నావు, సజీవ లెక్కలో దేవుడు ఉంచాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని హృదయపూర్వకంగా స్తుతించు. ఎవరో చెప్పారని స్తుతించడం కాదు, నీ హృదయపూర్వకంగా నీ హృదయంలోంచి స్తుతి రావాలి. పెదవుల నుంచి మాటలు కాకుండా హృదయపూర్వకంగా స్తుతించు. మరి నా శారీరక బలహీనతలు, ఏదైతే శారీరక బలహీనత ఉందో నీ ఆత్మీయ బలహీనత అయినా సరే, మరి నువ్వు స్తుతించినప్పుడే ఆ స్తుతిలో ఉన్న గొప్ప శక్తి ద్వారా నీకు విడుదలిస్తారు దేవుడు. ఆమేన్.